హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మనం ఒకటి స్వీట్ చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం ఎప్పుడన్నా స్వీట్ తినబుద్ధి అయినప్పుడు అప్పటికప్పుడు ఒక 10-15 నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా, మనకు తినబుద్ధి అయినా, వాళ్ళని ఇంటికి గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలి. పుట్నాలు అన్నవి మనం అట్లా ఉంచితే కొంచెం పొడి పొడి పిండిలాగా కావాలి. అప్పుడే మనకు అవి క్రిస్పీగా ఉన్నట్టు. క్రిస్పీ ఇట్లా లేకపోతే ఒక 2-3 సెకండ్లు వేంపుకోండి. డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి పిండిని. పుట్నాలని చూడండి, అట్లా పలక అన్నది లేకుండా చాలా మెత్తగా పట్టుకోవాలి. పట్టుకొని ఇప్పుడు అది పక్కకు ఉంచుకొని, ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక గంజు పెట్టుకొని దాంట్లో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటి పుట్నాలు తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 2 కప్పుల వాటర్ అన్నవి పోసుకోవాలి. మీకు స్వీట్ కొంచెం తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. వాటర్ అయితే 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు మనకు బెల్లం అంతా కరిగించుకోవాలి. బెల్లం ఆనకం వచ్చడం అవసరం లేదు. మనకు బెల్లం కరిగితే సరిపోయిద్దండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగింది కదా. ఇప్పుడు బెల్లపు నీళ్ళు పక్కకు పెట్టుకొని, ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. మనం పుట్నాలు తీసుకున్న కప్పుతోటే ఇప్పుడు మనం పుట్నాలది పట్టుకున్నాం కదా, దాన్ని ఆ నేతిలో వేసి దాన్ని వేంపుకోవాలి. ఒక 30-35 సెకండ్లు వేంపుకుంటే మనకు అదంతా ఏగిపోయిద్ది. అన్న నుంచి మనకు ఏగినాక వస్తాం మంచి వాసన వస్తుందండి. సువాసన అవారదాకా దాన్ని మనం స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకొని దాన్ని వేంపుకోవాలి. వేంపుకున్నాక దాన్ని ఉండలు లేకుండా మొత్తం ఇట్లా కలుపుకుంటా దాన్ని వేంపుకోవాలి. అట్లా వేంపుకున్నాక ఇప్పుడు మనం అందులోనే బెల్లపు సిరప్ ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నది ఉన్నది కదా, దాన్ని కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. స్ట్రైనర్ పెట్టి పోసుకోండి. ఏమన్నా నలకలు ఉంటే వచ్చేస్తాయి. అంటే అంత ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉండలు అన్నది లేకుండా దాన్ని మనం బెల్లపు నీళ్ళని కొన్ని కొన్ని పోసుకుంటా దాన్ని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మనకు ఫస్ట్ పోసుకున్న బెల్లపు నీళ్ళు మొత్తం దగ్గర పడ్డాకనే మళ్ళీ సెకండ్ టైం పోసుకోవాలి. చూడండి, అట్లా దగ్గర పడ్డాకనే, అట్లయితేనే మనకు పిండి అన్నది ఉండలు కట్టకుండా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పోసుకోవాలి. అట్లా 3 స్టెప్పుల పడి పోసుకున్న నేనైతే. అట్లా పోసుకుంటేనే మనకు పిండి అన్నది మంచిగా కలుపుతుంది. మళ్ళీ దగ్గర పడేదాకా మనం దీన్ని కలుపుకోవాలి. స్టవ్ అన్నది చిమ్ముల్లో ఉంచుకోండి, హైలో పెట్టకండి. హైలో పెడితే తొందరగా అడుగు పడుతుంది. సిమ్ములు ఉంచుకొని మనం ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా అట్లా కలుపుకుంటా మళ్ళీ దగ్గర పడ్డది కదా, మిగతా నీళ్ళు అవన్నీ బెల్లపు నీళ్ళు పోసేసుకుందాం. చూడండి, అన్నీ పోసుకొని ఇప్పుడు దగ్గర పడేదాకా దాన్ని మనం కలుపుతూనే ఉండాలి. ఊరికే కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు అది ఉండలు కట్టకుండా ఉంటుంది. అది తొందరనే దగ్గర పడుతుంది. మనకు ఒక 5-6 నిమిషాలలోనే ఉడికిపోయిద్ది. చూడండి, అట్లా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అన్నది చిమ్ముల్లో ఉంచుకోండి, హైలో పెట్టకండి. సిమ్ములు ఉంచుకొని ఇదంతా చేసుకోవాలి. చూడండి, బ్యాచర్ బట్టి అయితే మనకు ఎన్నన్నా ఉండున్నా కానీ దాన్ని అట్లా అనుకుంటే ఉండన్నది లేకుండా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. అట్లనే కొన్ని బాదం పలుకులు చిన్నగా కట్ చేసి వేసుకోండి. నేను వేసుకున్నాక ఇప్పుడు అదంతా ఇంకా దగ్గర పడేదాకా మనం దాన్ని ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం దగ్గర పడాలి. స్టవ్ అన్నది సిమ్ములు ఉంచుకొని దాన్ని దగ్గర పడేదాకా ఊకే కలుపుతూ ఉండాలి. చూడండి, మనకు ఒక 5-6 నిమిషాలకు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఏం పట్టదు. ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నదే సరిపోతుంది. ఇప్పుడు అదంతా కలుపుతూ ఉండాలి. చూడండి, దగ్గర వచ్చేదాకా మొత్తం కలుపుతూ ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినా మనం అప్పటికప్పుడు చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా నోట్లో ఎత్తే కరిగిపోయిద్ది, అంత బాగుంటుందండి. ఇది మన పన్ను రాని చిన్న పిల్లల కాడ నుంచి పన్ను లేని పెద్ద ఏజ్ వాళ్ళ దాకా తినచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాంట్లోనే చల్లారించుకోవాలి. అట్లా ప్యాన్లో కొద్దిగా చల్లారినాక మనం ఒక కప్పుకు కొంచెం నెయ్యి రాసుకొని దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని మనం దాన్ని
కప్పులు అనేది ఇట్లా ఇట్లా ఊపితే మనకు అది ఒక షేప్ లాగా వస్తుంది. లేకపోతే మనకు పప్పు గంటి ఉంటుంది కదా గుండ్రడిది, దాంతో అయినా చేసుకోవచ్చు. నేను దీంతో చేసిన చూడండి. అట్లా చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకుంటే మనకు అవి చాలా బాగా కనబడతాయండి అట్లా డిజైన్గా. లేకపోతే ఏదన్నా కప్పుకు మీరు ఒక గిన్నెకు కానీ దేనికి కానీ కొంచెం ఆయిల్ రాసి దాంట్లో వేసుకొని అయినా ఒకేసారి మనం దాన్ని ఒక ప్లేట్లోకి బోర్లించుకొని అయినా తీసుకొని తినచ్చు. ఇట్లా చేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా కనబడుతుంది అన్నట్టు ఇట్లా చేసిన టేస్ట్ అయితే చాలా బాగున్నదండి. తప్పక ఈలోసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూడండి గంటెలు ఇస్తాం అట్లా వేసుకొని కొంచెం కొంచెం దీంతో అయినా చేసుకోవచ్చండి. ఎట్లా చేసుకున్నా మనకి ఇవి చాలా బాగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇట్లా నోట్లో ఎత్తే కరిగిపోతాయి, అంతే అంత బాగుంటాయండి. చూడండి మనకు సేమ్ హల్వా లెక్క ఉంటుంది. ఈ స్వీట్ని తప్పక ట్రై